ఒక పేదరికంలో పుట్టిన వాడిని, ఒక ఆకలితో ఒక అవమానంతో బతుకుతున్న వాడిని. అలాంటి వాడిని ఈరోజు రవీంద్ర భారతిలో నిలబడి మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే వాళ్ళ ప్రోత్సాహం నాకుంది. రవీంద్రని అన్నాడు ఇంత మునుపు, మేము మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేని చూడలేదు, కానీ ఆ దంపతుల్లాగా ఆధునిక సావిత్రిబాయి పూలే ఆధునిక పూలేలాగా మా కృపాకర్ అన్న మమ్మల్ని ప్రోత్సహించిండు. నేను ఏగిలివారంగా అనే బుక్ను రాసినప్పుడు, కవిత్వాన్ని రాసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి చదివారో నాకు రాత్రి కాల్ చేశారు. వాళ్ళు ఏం భాష ఇది, ఏ ఊరయ్యని ఇది, ఎక్కడి నుండయ్యా నువ్వు వచ్చింది అని ఓ గంట సేపు మాట్లాడారు. నేను కృపాకర్ అన్నను మాట్లాడుతున్నాను అనగానే నిజంగా నేను పులకించిపోయాను. ఓ నా అక్షరాలు వ్యర్థం కాదనుకున్నాను. ఇంతవనుపు పెద్దలు మాట్లాడుతూ అన్నారు మా భాష సాహిత్య భాష కాదని, పెద్ద పత్రికలు మా వైపు చూడాయని, ఎన్నో పత్రికలు మా భాషను అగౌరవపరిచాయని, తిరస్కరించాయని, ప్రచురించలేదని. నిజమది. నా ఏగిలివారంగా పుస్తకం వేసినప్పుడు ఇది సంక్లిష్టతతో కూడిన కవిత్వము, ఇది ఏం భాష, ఇది ఎట్లాంటి మాండలికము, ఇది ఎవరు మాట్లాడతారని విమర్శించినప్పుడు నేను చిన్నబోయినా. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు నాలో ఆక్సిజన్ నింపినాయి. బాలయ్య, నువ్వు ఉండవలసింది ఊర్లలో కాదు, నువ్వు ఉండాల్సింది హైదరాబాదులో, నువ్వు ఉండాల్సింది యూనివర్సిటీలలో, నువ్వు చదవాల్సిందని చెప్పి ఒక సాధారణ ఒక హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసే నన్ను ఈరోజు ఆత్మగౌరవంతో రవీంద్ర భారతిలో మాట్లాడేంత స్థాయిని, ఆత్మవిశ్వాసాన్ని నాలో కల్పించజేసిన వాళ్ళు వారిద్దరు దంపతులు. నేను పిహెచ్డి చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వాళ్ళు, నాకు టాపిక్ చూపెట్టిన వాళ్ళు, యూనివర్సిటీలో మాట్లాడిన వాళ్ళు కృపాకర్ అన్న, జూపక సుభద్రక్క. నిజంగా ఆయం తెలిసిన మనుషులు. కానీ ఈ సమాజము ఆయం గుంజుకొని మమ్మల్ని గాయం చేసిండ్రు అని మేము కవిత్వం రాశాం. దుఃఖాలను దున్నుపోసుకున్న తొక్కుడు బండ మా సుభద్రక్క. నిజంగా సుభద్రక్క జీవితాన్ని చూస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ వేదిక చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది. అట్టడుగున ఉన్న మహిళలు నిజంగా అందులో నేను మొన్న నవలావిష్కరించినప్పుడు నన్ను కోపం చేసింది అక్క, మాట్లాడింది కూడా వేదిక మీద. అవునయ్యా, నువ్వు లందా అనే నవల రాసినావు, చెప్పులు చేసిండని రాసినావు, తాళ్ళు వేరిండని రాసినావు, వరి కోసిండని రాసినావు, వడ్లు కొట్టిండని రాసినావు, కుప్పలు ఊడ్చిండని రాసినావు. దాని వెనకాల ఒక స్త్రీ లేదా, మీ అమ్మ లేదా, మీ నానమ్మ లేదా, మీ ఎల్లమ్మ లేదా, మీ మల్లమ్మ లేదా అని నన్ను బలంగా గల్లబట్టి ప్రశ్నించినంత వేదిక మీద ధిక్కరించిన స్వరం మా జూపక సుభద్రక్క. నిజంగా ఈ సమాజం, ఈ మనువాద సమాజంలో ఎట్లయితే కుల దొంతరలు ఉన్నాయో ఆ కుల దొంతరలలో భాగంగా దళితులలో కూడా, అందులో మాదిగలలో కూడా ఇంకా స్త్రీలను అట్టడికి స్థానంలో ఉంచే సంస్కృతి ఇంకా ఉన్నది అని ఆమె అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన గొంతుకగా ప్రశ్నిస్తూ ఉన్నది, రాస్తూ ఉన్నది. అందులో మా జాజుల గౌరక్క, మా మన్నుబువ్వ గౌరక్క, అట్లనే మా మేరీ మాదిగక్క పాడిన పాటలు మమ్మల్ని చాలా ఆకర్షితులను చేసినాయి. ఎద్దు కూర తిన్నోడు ఎంత ముద్దుగున్నాడని పాట పాడితే సబంత ఉర్రూతలుగేది దండోర ఉద్యమంలో. కృపాకర్ అన్న మాట్లాడుతుంటే మా లాంటి వాళ్ళము 96, 97లో ఆయన మాటలకు ప్రభావితం చెంది ఆయన ఆ రోజు రాత్రి నేను కృపాకర్ మాదిగను మాట్లాడుతున్నా అనే మాటలతోని నేను బాగా ప్రేరణ పొందిన. అబ్బా, నా అక్షరాలు వట్టి కావు, నన్ను విమర్శించే వాళ్ళు ఇది కవిత్వం కాదనే వాళ్ళు, ఇలా శిల్పం లేదనేవాళ్ళు, ఇది జీవద్భాష కాదనే వాళ్ళు, ఇది మాండలికం కాదనే వాళ్ళు, ఇది సంక్లిష్టతతో కూడిన కవిత్వము, ఈ ఎన్నడూ ఈయన కవి కాదు అన్న వాళ్లకు ఆయన మాట్లాడిన మాటలు నాలో ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి, నాకు ఒక చూపునిచ్చాయి. నేను అప్పుడు అనుకున్నాడు, ఏదైతే నా భాష కాదన్నారో, నా జీవితం అనుభవాలను నుంచి, నా మాదిగ వాడలో మాట్లాడే భాష, నా తల్లి మాట్లాడే భాష, నా తండ్రి మాట్లాడే భాష, నా పండుగలు, నా పబ్బాలు, నా అస్తిత్వం, నా ఆటలు పాటలు, నా దుఃఖం, ఇవన్నిటిని కూడా నా సొంత భాషలో, నా సొంత ఐడెంటిటీతో రాయాలని అప్పుడు బలంగా డిసైడ్ అయిన సందర్భం నుంచి దుఃఖాలను దున్నిపోసుకున్న అయ్యయ్యో దమ్మక్క అనే కవితా సంపుటి నుంచి మా ఇద్దరికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏదన్నా పదం అర్థం కానప్పుడు అక్క నాకు ఫోన్ చేస్తుంది, దీన్ని ఏమంటారు తమ్మి, దీన్ని ఏమంటారు అక్క అని మేము ఇద్దరము అడుక్కుంటూ ఉంటాం. అంటే మా ఇద్దరి భాషకు దగ్గరి జీవత్ భాష. నిజానికి ఒక్క తల్లి కడుపులో పుట్టకున్నా ఒక్క అక్కలాగా తమ్ముళ్ళలాగా ఉన్నాం మేము. ఎందుకంటే ఆ భాష కూడా అట్లున్నది మాది. మా అక్క జీవితము ఆడవాళ్ళ జీవితం అయితే మా జీవితం మగవాళ్ళ జీవితం. అక్క పేరు సుభద్ర కాదు, భద్రక్క. అక్క పేరు భద్రక్క.
భద్రక్క కాదు, అభద్రక్క. ఈ జాతి పొడుగున ఈ మహిళలు, నిమ్న వర్గాలకు చెందిన, దళిత వర్గాలకు చెందిన మహిళలు, అక్కలంతా కూడా అభద్రక్కలే. ఆ అభద్రక్కనే ఇప్పుడు సుభద్రక్కగా మన ముందుకు వచ్చింది. ఆ అభద్రత నుంచి సుభద్రగా రూపాంతరం చెందడానికి ఒక గొంగిలి పురుగు దశ నుంచి ఒక చీతాకొక చిలుకలాగా మన ముందు ఈరోజు ఈ గునుగు పూలను పెట్టింది. నిజంగా తాళ్ళపల్లి అక్క మాట్లాడుతూ అన్నది, గునుగు పూలు ఈ సమాజం లోపల పూజలు పునస్కారాలు చేయడానికి అన్ని పూలు దేవునికి ఎక్కుతాయట, కానీ గునుగు పూలు ఎక్కవు. గునుగు పూలతోని ఏ దేవునికి పూజ చేయరు. గునుగు పూలు ఏ దేవుని దగ్గర పత్రాలు కూడా పెట్టరు, ఒక బతుకమ్మకు తప్ప. కానీ అక్క నిజంగా ఈ సమాజంలో అంటరాక ముట్టరాక ఊరికి దూరంగా అవమానాలతో ఈ పురుషాధిక్య సమాజంలో, ఈ మనువాద సమాజంలో ఇతలతో బతుకుతున్న బాధలన్నింటినీ తన టైటిల్గా గునుగు పూలు అని పెట్టింది. ఎంత అందంగా ఉంటాయి ఈ గునుగు పూలు, మొగులును ముద్దాడినట్టున్నాయి ఈ గునుగు పూలు. ఆ గునుగు పూల శీర్షికనే నిజానికి వాళ్ళ అస్తిత్వానికి ప్రతీక. ఇది సుభద్రక అస్తిత్వానికి ప్రతీక. నిజంగా సుభద్ర కంటది, మా చరిత్రలకు, నాగరికతకు, పూర్వీకులకు, నమ్మకాలకు సంబంధం లేని పేర్లుంటాయి మాకన్నది ఈమె భద్రక్క. మాకు పేర్లు పెట్టడానికి కూడా శాత కాదు మా వాళ్ళకు. మా అయ్య పేరు దుర్గయ్యనే, మా అత్త పేరు దుర్గవ్వనే, మా పెద్దయ్య పేరు దుర్గయ్యనే. ఒక్క తల్లికే పుట్టినోళ్ళు. గంత మైండ్కు పని చెప్పనంత బానిస మనస్తత్వం కలిగిన వాళ్ళు, కష్టపడడం తప్ప కలలుగానే స్వేచ్ఛ లేని వాళ్ళు, అంత తీరిక లేని బతుకులు బతికిన వాళ్ళు మా వాళ్ళు. చిన్న దుర్గయ్య, పెద్ద దుర్గయ్య, నడిపి దుర్గయ్య, దుర్గావ, ఇంకేం పేరు దొరకలే వాళ్ళకి. ఇక మొత్తం దుర్గవ వంశమే మాదంతా కూడా, దుర్గవ వంశమే. అక్క కూడా మా దేవునర్రా అనే దానిలో చాలా గొప్పగా ఈ సమాజాన్ని ప్రశ్నించింది. ఆ దేవునర్రలో చెప్తే నిజంగా మాకు కూడా దేవునర్ర ఉంటుంది. ఆ దేవునర్రలో నిజంగా స్త్రీ దేవతలే ఉంటాయి. ముఖ్యంగా ఏం దేవత గురించి రాసి, సమ్మక్క సారక్క గురించి రాసింది, దుర్గమ్మ గురించి రాసింది. తొట్లలు ఉంటాయి, వాటి లకాకులు అని ఉంటాయి, తర్వాత చిన్న చిన్న దువ్వెలు ఉంటాయి, ఈర్పెనలు ఉంటాయి, మొంటెలు ఉంటాయి, సాటలు ఉంటాయి. అవన్నీ కూడా ఎంత అద్భుతంగా వివరించింది మా అక్క. ఆ గుడిలోకి పోవాలంటే, ఆ తడకల ఆ దేవుని అర్రలోకి పోవాలంటే అవ్వొక్కతే పోతుంది, ఎర్ర అలుపుతోనే అలుపుతుంది. స్త్రీ దేవతలే ఉంటాయి, పురుష దేవతలు ఉండయని నిజంగా ఎంత బలంగా ఈ సమాజంలో తన గొంతును వినిపిస్తున్నది అక్క. అవును, ఈ పురుషాధిక్య దేవతలు ఉన్న ఈ సమాజంలో స్త్రీలు మాత్రమే. మాది మాతృస్వామ్య కుటుంబం, మాది మాతృస్వామ్య నాగరికత. మేము ఈ దేశ మూలవాసులం, ఈ దేశ ఆదివాసులం, మేము తాటకమ్మ వారసులం అని ప్రకటిస్తూ ఉన్నది ఇక్కడ. మేము ఈ దేశంలో మాతృస్వామ్య కుటుంబాలుగా ఈ సమాజాన్ని, మా నాగరికతలను, మా పూర్వీకుల నమ్మకాలను కూడా సంబంధం లేని పేర్లు మాకు వచ్చినాయి. బాలయ్య నట, నా పేరు బాలయ్య. నన్ను పలకడానికి కూడా కొంతమందికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది బాలయ్య అని. ఇప్పుడు మావాడు నేను ర్యాపిడో బుక్ చేసి బాలయ్య అంటే నీ పేరు బాగుండదని అభినవ్ అని పెట్టిండు. నిన్ను వాడు తక్కువ చూస్తాడు, డాడీ నీ పేరు బాలయ్య కాదు అభినవ్ అని పెట్టిండు. మేము ఒకటే అంటున్నాం, పేర్లు మార్చుకోదలుచుకోలేదు మేము. మా అయ్యవ్వ ప్రేమతో పెట్టిరు, మా అయ్యవ్వ బాలయ్య అని ప్రేమతో పెట్టిరు, మా అయ్యవ్వ అంజయ్య అని ప్రేమతో పెట్టిరు. మా పేర్లను మేము మార్చుకోదలుచుకోలేదు, మేము స్త్రీలు తొడిగించదలుచుకోలేదు. ఏ పేరైతే మా ఆత్మగౌరవంతో, మా అమ్మల ప్రేమతో, మా రక్త మాంసాలతో పెంచి వాళ్ళ ఆశలు మాలో నింపి మమ్మల్ని అక్షరాలను దిద్దిపించిరో ఆ పేర్లకే గౌరవాన్ని తీసుకురావడానికి మేము పనిచేస్తామని మా పేర్లను అట్లనే ఉంచుకున్నాం. అందుకే మా పేర్లకు సంబంధము ఉంది. ఏం సంబంధం ఉంది? మా రక్త మాంసాల, మా నాగరికతల, మా చరిత్రల, మా జీవన స్మృతుల, దుఃఖాల సంబంధం ఉన్నది. చూడండి, ఇక్కడ ఎవ్వరూ అక్కకు ఒక బ్రాహ్మణుల దగ్గరికి పోయి గురుకులాల్లో చదవలేదు. ఆమె తడకల బడి గురించి చాలా అద్భుతంగా వర్ణించింది. తడకల బడి నిజంగా బాల్యం అంతా కళ్ళ ముంగట రీల్ తిరుగుతుంది ఎవరు చదివినా. ఎంత అలవోకగా పెద్దలు వాళ్ళ బతుకు పాఠం అనే నేను నవల చదివినాను, బిఎస్ రాములు గారిది. ఎంత అలవోకగా, ఎంత ఏకదాటిన చదివిపిస్తుందంటే మాలాంటి వాళ్ళకి చాలా ప్రేరణనిచ్చింది సార్ మీ నవల. అది చదువుతున్నప్పుడు ఆ బీడీ కార్మికుల గురించి, సిరిసిల్ల కార్మికుల గురించి రాసిన నవల ఎంత అలవోకగా, ఎంత శిల్ప నైపుణ్యంతో చదివిస్తుందో అట్లనే ఈ గునుగు పూల ఈ ఆత్మకథను కూడా అంత అద్భుతంగా చదివిస్తుంది. అన్న ఎంతసేపు
అవునవును. చూడండి, ఇక్కడ అక్కకు గడ్డం సారు, తురుక సారు. నిజానికి మాకు చదువు చెప్పిన చిన్ననాటి సార్ల ఒక్క పేరు కూడా తెలియదు మాకు. ఆ సార్ను సబ్జెక్టు పేరుతోనే మేము పిలిచేవాళ్ళము. అట్లా సొంత పేర్లు లేనటువంటి ఈ బాల్యమంతా బొగ్గు కుప్పల చుట్టే ఈమె బాల్యము బొగ్గుబాయిల జీవితాలను. మా వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి తెలుసా? తెలంగాణ జీవితానికి అద్దం పట్టినట్టు ఉంటాయి. ఏంటిది? బొగ్గుబాయి దుబాయ్, లేకుంటే బొంబాయి. బొగ్గుబాయి దుబాయ్ బొంబాయి. అక్కది బొగ్గుబాయి అయితే నాది బొంబాయి. ఇంకా కొంతమందిది దుబాయ్. నా లందన్ నవలంతా బొంబాయి చుట్టూ తిరుగుతుంది. మా అక్క నవలంతా బొగ్గుబాయి చుట్టూ తిరుగుతుంది. మాకు ఒక ఎకరం కాదు, ఒక గుంట ఎద్దడుగు జాగలేని ఎతల బతుకులు మాయి. ఎద్దడుగు జాగలేని ఎతల బతుకులు బతకడం కోసము మా వాళ్ళు వలసపోయినరు. ఆ వలసపోయిన దానిలో ఆమెను జాదుకున్న అన్న పెద్దన్న బెల్లంపల్లికి వలసపోయాడు. దుఃఖాలను బొగ్గు కుప్పలల్లా బొగ్గునంతా ఊసుకొని ఎట్లా దుమ్ము కొట్టిపోసుకున్నదో కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ ఉంటుంది. పరకాలలోని ఒక చిన్న దామరంచ పల్లెలో పుట్టింది ఈమె. 11వ సంతానం ఈమె. అక్కకు నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. మా పెద్ద నన్ను ఊకే ఎగతాలు చేసేటోడు, మా పెద్దవ నన్ను ఊకే అనేది. వీడు వద్దనంగా పుట్టిండు అనేది నన్ను. వీడు వద్దనంగా పుట్టిండు అనేది నిజం. అవును, మరే వద్దనంగానే పుట్టిండట. కోపం వచ్చినప్పుడల్లా, ప్రేమ కలిగినప్పుడల్లా అనేటోళ్ళు వాళ్ళు నన్ను. అరే నువ్వు వద్దనంగా పుట్టినవరా, అరే బాలే నువ్వు వద్దనంగా పుట్టినవరా బాలి అనేటోళ్ళు. అక్కను కూడా వద్దనుకున్నారు. నిండుగా మాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టే నాని ఓ లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడాలేదు ఓ లచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడారాలే ఓ లచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి, బాయిలో వాడయ్యాబోతే ఓ లచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి. ఈ పాట మనకు యాదకొస్తుంది. చివరికి ఆ పాటలో గద్దరన్న వాడినట్టు, గద్దరన్న ఆడినట్టు, నిన్ను ఏం చేస్తాము, నిన్ను సమ్మక్కను సారక్కను కాదు, నిన్ను సుభద్రక్కను చేస్తాము, నిన్ను జూపాక సుభద్రక్కను చేస్తాము, నిన్ను జాతుల గౌరక్కను చేస్తాము, నిన్ను గోగు శ్యామలక్కను చేస్తాము, నిన్ను మేరీ మాదిగని చేస్తాము, నిన్ను తాళ్ళపల్లి యాకమ్మని చేస్తాము, మా అందరి ఆడబిడ్డగా, మా ఎల్లవ తల్లి, మా ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని ఇట్లా చేస్తామని నిండో అమాసనాడు పుట్టిందట ఆమె. ఆ తల్లి ఆ నిండు అమాసనాడు పుట్టిందట. వద్దనంగా పుట్టినోళ్ళే జూపాక సుభద్రబా, పొన్నాల బాలయ్య. వద్దనంగా పుట్టినోళ్ళే వీళ్ళిద్దరూ తెలుగు సాహిత్యంలో. అందుకే ఈ వద్దనేటోళ్ళే ఈ తెలుగు సాహిత్యంలో ఇట్లాంటి రాతలు రాస్తున్నారు. చూడండి, మా ఆహారపు అలవాట్లు ఎట్లుంటాయి? గోరు ముద్దలు పెట్టి, చందమామను చూపెట్టి, జోల పాటలు పాడి, ఉయ్యాలలేసి సుకుమారంగా సుందరంగా లాలి పాటలు, జోల పాటలు పాడి, జోరబజ్జన్న అనే పాటలు ఉండయి మాకు. మా అవ్వ పొద్దుగాల లేస్తే ఎటు పోతుంది? ఇంటికాడు ఉండదని రాసింది అవ్వ. ఏ అవ్వన్న ఇంటికాడు ఉంటే ఆ అవ్వ పని దొంగదన్నట్టు. ఆ అవ్వ ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ మగవాడైనా, కేవలము చంటి పిల్లలు తర్వాత ముసలి వాళ్ళు మాత్రమే ఇంట్లుంటారు. మిగతా వాళ్ళంతా పనులకు పోయి పాలియల్లా తల్లులు ఎగబడి నాట్లేసి, ఎగబడి కలుపులు కోసి, ఎగబడి ఇంటికొచ్చి పాలిచ్చిపోయే సంస్కృతి మాకుంటుంది. తర్వాత జొన్న గట్క, పచ్చి పులుసు, జొన్న రొట్టెలు, పేలాలు, కుడుములు, చేపల కూర, సియ్యల కూర తెలిసిన వాళ్ళం అంతే. ఇక వేరే ఆమె హాస్టల్ పోయినప్పుడు అంటది, ఈ బీట్రూట్ ఏంది, ఈ క్యారెట్ ఏంది, ఈ క్యాబేజ్ ఏంది. అరే లాస్ట్కు ఇంకా అక్క అన్నది, ఇది ఒక్కటి నాకు వేరే అనిపించింది, ఏంటిది దొండకాయ ఏంది అని అన్నది. దొండకాయలు అక్కకు తెలుసు, కాకపోతే దొండకాయలు కూడా అక్కడ కొత్తగా తిన్న టేస్టులు గురించి మాట్లాడుతుంది ఆమె. నిజంగా మగవాళ్ళమే మేము ఎన్ని కష్టాలు పడ్డామో. నేను కిరాయి ఉన్న రూమ్కే నేను పెయింట్ వేసిన, నేను ఇప్పుడు టీచర్ని అయినా నాకు రూమ్ కిరాయి ఇస్తలేరు. ఇంకా కులం ఎక్కడ ఉన్నదనే వాళ్ళకు ఇది ఒక సవాల్. దమ్ముంటే మీ ఇంట్లో కిరాయించుకోరు. నేను ఇల్లు కట్టుకునేంత శక్తి లేదు నాకు, కులం ఎక్కడికి పోయినా ఉన్నది. అప్పుడు మాకు రూమ్ లేకపోతే తడకల రూములలో ఉన్న సందర్భాలు ఉన్నాయి మేము. అట్లా సుభద్రక్క వంటల గురించి చెప్తుంది, చాలా అద్భుతంగా చెప్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇలా సార్ చెప్పినట్టు మీరంతా అనుకున్నట్టు వాళ్ళకి ఎందుకు నచ్చి వాళ్ళు ప్రశ్నించారు ఆంధ్రజ్యోతి వాళ్ళు అని అంటే, మధ్యలో బువ్వ పలుకులు తాకితే మిన్నును దన్నిన ఆనందం తలెల
మిన్నును తన్నిన ఆనందంగా ఉండేదట. ఇంత బుక్కెడు బువ్వ దొరకకపోతుండే, బువ్వ దొరికితే పండగనట మా వాళ్ళకు. గటక తిని తిని యాష్టకొచ్చేది. ఆ ఎద్దు కూర లేకపోతే ఎట్లా బతుకుతాం అయ్యా మేము, బతకలేకపోతాం కదా. తుణుకలు కాల్చుకొని జవులేసుకొని పోయిన వాళ్ళం మేము. తుణుకలు కాల్చుకొని జవులేసుకొని పోయి నోట్లు వేసుకుంటే కమ్మగాసన వస్తుంది ఏంద్రని పక్క పంటి కౌంటర్లో పిల్లగాడు అడిగిందాను. లక్ష్మయ్యేసేటది అడిగితే నేనన్నా నువ్వు తినవు లక్షణ నువ్వు తినవు అంటే ఏంటిదిరా అంటే ఇవి ఎద్దు తుణుకలు అని అన్న. అరే కమ్మగాసన వస్తున్నాయి రా అన్నాడు. నువ్వు తింటావా మరి అని అంటే తినా. అంటే ఎద్దు తుణుకల కూర తప్ప ఇంకో కూరలుంటాయని తెలియని ఒక అజ్ఞానపు ఈ చీకటి జీవితాల నుంచి పైకొచ్చినటువంటి అక్క అట్టడుగు నుంచి ఈరోజు ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఆడవాళ్ళకు ఒక ఆదర్శంగా నిలబడ్డది ఇక్కడ మన ముందు. అక్క ఇక్కడ ఆమెకు స్పేస్ సరిపోలే, ఆమెను చాలా కట్టడి చేసిరు. చాలా కట్టడి చేసి ఆ స్పేస్లోనే రాయాల్సి వచ్చింది కాబట్టి చాలా విషయాలను కొంత ఇది చేసింది. పలక మీది కంటే మట్టిలే ఎక్కువ రాసిందట ఆమె. నాకు ఎవరు గుర్తుకొచ్చిరంటే మదర్ తెరిసా గుర్తుకొచ్చింది ఆ మాట చదువుతున్నప్పుడు. ఎందుకు మదర్ తెరిసా గుర్తుకొచ్చింది? ఒక అంటి ముట్టరా అని ఒక స్లమ్ ఏరియాలలోకి పోయి రోగం నొష్టితో ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసి ఆ మురుగు కాలువలలో బతికే పిల్లల్ని, బట్టలు బాతలు లేని పిల్లలందరినీ దగ్గర తీసి పలకలు లేకపోతే మట్టి మీద నీళ్లు జల్లి చేతులతో రాసి అక్షరాలను నేర్పించింది. అమ్మతోడు ఆ జనరేషన్కి చెందిన వాళ్ళందరూ కూడా దాదాపుగా పలకల మీద కంటే మట్టి మీదనే ఎక్కువ రాసి చేరిపేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ మట్టి యొక్క తత్వాన్ని పట్టుకున్నది ఆమె. ఏళ్లతోని రాయడం కాదు, జన ఆత్మను ఆమె ఒక సందర్భంలో అంటది. ఏమంటది తెలుసా? రాజన్న అనే ట్రాన్స్జెండర్ చనిపోయినప్పుడు ఆమె ఒక మాట అంటది, నా గుండె నరాలు సలుపుతున్నాయి అంటది. ఎంత అద్భుతంగా, నిజంగా చాలా దుఃఖం వచ్చింది నాకు చదువుతున్నప్పుడు. గుండె నరాలు సలుపుతున్నాయట, సలసల సలుపుతున్నాయట. అంటే ఒక గాయము పక్కు కట్టినప్పుడు, సీమ్ పోసినప్పుడు ఎట్లా జలుపుతుందో ఈ సమాజంలో ఉన్న ఈ అణిచివేతల పట్ల అవగాహన లేని బతుకుతున్న సందర్భంలో ఆమె రాస్తున్నటువంటి ఈ రాతలలో ఎంత సరళమైన పదాలతో సందేశాన్ని ఇస్తూ సరళమైన పదాలతో మన గుండెల్ని మెలిపెట్టేలాగా ఆమె రచనలు ఉన్నాయి. అదే శిల్పము ఆమెది. అక్క కట్టె పలకలు కూడా ఉండే, కట్టె పలకలు మాకు కూడా తెలుసు, మీకంటే మేము 10-12 ఏళ్ళు చిన్నోళ్ళం. ఆ కట్టె పలకలకు అదేంటి బొగ్గు తీసుకొని నల్లాలం తీసుకొని దంచుకొని ఆ కట్టె పలకలకు ఊసుకొని కట్టె పలకలు సంకకేసుకొని పోయేది. కనీసం కట్టె పలకను చేయించేంత శక్తి కూడా మా ఊళ్ళకు లేదు. ఆ వడ్లైన కూడా చేయడు. మాకు కట్టింగులు చేయడానికి మంగళెక్కటనే వచ్చేటోడు. ఆయన ఏం చేసేటోడు తెలుసా? నడి మాదిగిళ్ళలో కూర్చుండేటోడు. కూర్చొని ఏం చేసుకునేటోడు? ఓ రాయి వేసుకొని కూర్చొని ఆ రాయి మీద గొంగడి బొంతలు కట్టుకునేటోడు బట్టలన్నీ ఇడిచేసి. మేము తీటకు ఒక్కోసారి పోయి ఇప్పుదు దాన్ని వెనకకెళ్ళి గుంజుదుము. ఆయనే కటింగ్ చేసి మమ్మల్ని ముట్టుడు అవుతాడని చెప్పి చేసి పశువుల లెక్క దొబ్బేసేటోడు. ఇట్లా పశువుల లెక్క దొబ్బేసేటోడు. అంటే అక్క కొంచెము ఉన్నతమైన జీవితాన్ని గడిపింది. ఇంకా అవమానాలు, ఇంకా అక్క ఒక స్త్రీ కాబట్టి కొంచెము రిస్ట్రిక్షన్లో ఉంటుంది కాబట్టి. కానీ పురుషులమైన మాకు కూడా మా బాధలు మాకున్నాయి అక్క, మీకు ఇవ్వని మేము అంటలేదు. మీయే ఎక్కువ బాధలు, మీకు అటు బాధలు ఇటు మాతోని బాధలు. బయటికి రాని అని బయటి ప్రపంచము చూడలేని ఆడవాళ్ళ యొక్క ఆవేదనను ఆడవాళ్ళు చదువుతున్నప్పుడు పడుతున్న బాధలు, ఉద్యోగం చేస్తున్నప్పుడు పడుతున్న బాధలు అన్నిటినీ చాలా చక్కగా ఎక్కడా తప్పకుండా రాసింది. ఆమెకు సమయం సరిపోలేదు, అసలు ఆ స్పేస్ సరిపోలేదు. ఇంకా దీన్ని విస్తరించాలి, అక్క విస్తరిస్తుందని మేము అనుకుంటున్నాం. అక్కకు అన్న ఒక్క 2 నిమిషాలు చూడండి. కాళ్ళకు చెప్పులు లేని బతుకులు మాయి. అక్క నేను చదువుతున్నంతసేపు ఏడ్చినక్క. నాకు మా అన్న మొన్ననే చనిపోయాడు. జస్ట్ ఒక 15 రోజులు అవుతుంది. నేను అదే దుఃఖంలో ఉన్నా, చదవడానికి వీలు కాలే. పొద్దున్న లేచి లీవ్ పెట్టుకొని చదువుకుంటూ వచ్చిన. ఈ పుస్తకాన్ని బస్సులో కూర్చొని కూడా చదువుకున్నా. అన్న అట్లా నిలబడకు 2 నిమిషాలు. వస్తున్నప్పుడు చదువుతూ ఉంటే కాళ్ళు లేని 10th క్లాస్ దాకా మాకు అసలు చెప్పులు కూడా లేవు. 10th క్లాస్ దాకా కూడా. నా దురాదృష్టం ఏందో కానీ ఇప్పుడు వస్తాంటే కూడా నా షూ ఊసిపోయింది. ఊసిపోతే నా అయ్యలు గుర్తుకొచ్చారు. నా కిర్రు చెప్పులు కుట్టిన నా తాత ఎటువాయే తండ్రి ఎటువాయే. మావాడే మళ్ళీ జమాటాలో ఏదో పంపిస్తే అది అంటు పెట్టుకొని ఇప్పుడు చెప్పులు వేసుకొని వచ్చిన. నేను ఇడికి షూ వేసుకొని వచ్చిన. చెప్పులు లేని జాతిని చెప్పులు వేసుకొని నడవలేని నా జాతిని సూటు బూటు వేసుకొని ఇక్కడ నిలబెట్టడానికి ఎవరైతే నా ముందు తరాలు తమ రక్తాన్ని దారపోసి
తమ చెమటను దారబోసి ఈ దారులు వేసిపోయినరో, అక్షర దారులు, ఈ వెలుగుదారులను మాకు పరిచిపోయినరో, ఆ వెలుగుదారులలో ప్రయాణిస్తున్న వాళ్ళమే ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా. ఈరోజు ఆత్మగౌరవంగా మాట్లాడడానికి, ఈరోజు మేము ఆత్మగౌరవంగా మా దుఃఖాలను రాయడానికి, మా బాధల్ని మేము రాయడానికి మాకు వెలుగుదారులు వేసిన పెద్దలందరికీ ఇచ్చేస్తున్నాం. చూడండి ఆమె ఎంత బాగా రాస్తుందంటే, కొమ్మలు రెమ్మలు పట్నం కంకరవనంలో నేను సిగురులెత్తిన పుట్టు పునాదులా బొగ్గు గుట్టల ముసిరి మెరిసిన నల్ల కాంతులు. నిజంగా అక్క నువ్వు నల్ల తల్లివి, నువ్వు నల్ల తల్లివి. నీ పాదాలకు 10,000 వందనాలు, నీకు కోటి కోటి శనార్థులు. మన ఎల్లవ తల్లిని బైన్ల బుచ్చన్న కొలిసినట్టుగా నిన్ను మేము ప్రార్థిస్తున్నాము. మా నల్ల తల్లివి నువ్వు, మా గండదీపానివి, మా ఇంటి ఆడబిడ్డవు. మన ఇంటికే కాదు ఈ జాతికంతా ఆడబిడ్డవు, ఈ తెలుగు సాహిత్యానికే నువ్వు ఒక ఆడబిడ్డవు. పల్లెలా చాలా చక్కగా చెప్పింది అక్క. మాకు కొంత వ్యత్యాసం ఉంది. మా దిక్కు చర్చిలు లేవు, మా దిక్కు క్రిస్టియనిటీ లేదు, మాకు రాలేదు, ఇంకా క్రైస్తవులు రాలేదు. కానీ ప్రతి ఊళ్ళో బడి ఉన్నకున్న చర్చి ఉంటుందని రాసింది. చర్చి గొప్పతనాన్ని చాలా బాగా చెప్పింది. తర్వాత తండ్రి గొప్పతనాన్ని చాలా చెబుతూ ఆమె ఏమన్నదంటే, నరసింహ 12 మంది పిల్లలు కన్నావు, ఎవరం చదివేలే బిడ్డ. ఊరోళ్ళన్న మాటలు చూడు, ఊరు ఎట్లుంటుందంటే ఊరు కన్న తల్లి లాంటిది. చాలా సజెషన్ చేస్తుంది. మనం తప్పుడు పనులు చేసినా, మనం మంచి పనులు చేసినా మెచ్చుకుంటుంది, తప్పుడు పనులు చేస్తే హెచ్చరిస్తుంది. అందుకే ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. చూడండి, ఊరు ఇడిచిన మనిషి వనం ఇడిచిన కోతి అంటారు. అందుకే ఊర్లో ఉన్నోడు మనిషి అవుతాడు, ఊర్లో లేనోడు మనిషి తత్వాన్ని కోల్పోతాడు, మట్టి తత్వాన్ని కోల్పోతాడు, ఆత్మీయ బంధాలను, ఆ పేగు బంధాలను కోల్పోతాడు. ఆ అరులు, ఆ ప్రేమలు అన్నీ కాటగలిసిపోతాయి. ఇక్కడ నరసింహను ఆ ఊరి పెద్దలు అన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా భరించిండు. బిడ్డను చదవడం కోసం నరసింహ చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చిండు అక్కకు. ఇంకా చూడండి, అక్క ఒక భాష గురించి మాట్లాడుతుంది. నిజంగా అక్క భాషకు ఒత్తులుండయి, నీళ్లు తాగినంత అలకగుంటాయి, గాలి తేలినంత ఈజీగా ఉంటాయట అక్క. తర్వాత బెల్లం పువ్వ లెక్క తీయగుంటాయి. నిజంగా అక్క భాష చదువుతూ ఉంటే నిజంగా బెల్లం బువ్వ కాదు, షీయల కూర తిన్నంత రుచిగా ఉంటుంది, మూలగం బొక్కలు తిన్నంత రుచిగా ఉంటుంది. మాకు ఆ టేస్టే తెలుసు కదా, బెల్లం పువ్వ, మూలగం బొక్కలు అంత తీయగా ఉంటుంది అక్క భాష. నిజంగా ఈ పనికి మాలిన భాషలలో ఏం భాషలు ఉంటాయో మాకు తెలియదు. ఆ భాషలను ధిక్కరిస్తూ రాసే ధిక్కార స్వర గొంతుకనే మా జూపాక సుభద్రక్క ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. తర్వాత ఇంకొక మాట, ఇగో మా చేతి మీద ఇగో గిడ మా అవ్వ నాకు ఒకటి ఇది చేసింది. ఇగో నీకు చదువు రావాలని సరస్వతి సందమామ బొమ్మ కొట్టించింది. మనకు అయ్య లేడురా అని నా అయ్య పేరు కొట్టించింది. ఇగో ఈ దుర్గయ్య నీది అయ్యా, నాకు అయ్య లేడు, నేను పుట్టంగానే చచ్చిపోయాడు. మరి మనకు చదువుల తల్లెవలు అని చాలా స్పష్టంగా చెప్తుంది అక్క. అక్క చాలా కాన్షియస్తో రాసింది, వట్టిగా మీద ఉపరితలపు మాటలు కాదు, ఇవి ఉపరితలపు రాతలు కావు. అక్క రాసిన రాతలు ఏమంటున్నది, సమ్మక్క సారక్కలకు పుస్తకాలలో నిమనీకలు పెట్టి మొక్కుతుండే అని అన్నది. అంటే చదువుల తల్లి ఇక్కడ సావిత్రిబాయిను చెప్పుకుంటూ ఏమంటున్నది, సమ్మక్క సారక్కలను, పోరాట యోధులను, అంటే ఇక్కడ మాతృస్వామ్య గొప్పతనాన్ని చెప్తున్నది. అమ్మ కుటుంబంలో అమ్మ పిల్లల్ని ఎట్లా సవరిస్తుందో చెప్తున్నది. వంట చేసి ఏదన్నా పూలిగా మండమన్నప్పుడు ఎయ్యమన్నోడు పులగండోడు అంటారు. ఇంట్లో ఏదన్నా వంట చేసినప్పుడు, పండుగ అయినప్పుడు, పబ్బమైనప్పుడు ఇంట్లో ఉన్న 12 మందిని సవరియాలంటే ఎవరిది కాళ్ళు అన్నం పెట్టుకొని తింటే అది ఎదిగేది రాది, పొసుకేది రాది, పొందేది రాని తల్లి అక్కడ కూర్చొని ఎవరికి ఎంత అన్నం పెట్టానో పెట్టే అంత కెపాసిటీ ఒక తల్లికి మాత్రమే ఉంటుందని చాలా గంటపదంగా స్త్రీల ఔన్నత్యాన్ని, స్త్రీల గొప్పతనాన్ని, స్త్రీల మనసును ఇక్కడ వివరించింది. మొగోళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందట, మొగులు ముడుతుందట. ఆడోళ్ళు మాట్లాడితే అతికినట్టు ఉంటుందట. ఆడోళ్ళు లేని సంసారం అడుగు పడుతుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న 12 మందిని, 15 మందిని ఆ ఉన్న బుక్కెడన్నంలో ఎట్లా సవరించి ఎవరిని ఎట్లా సంతృప్తి చేయాలనో తెలిసిన తల్లి, ఆ తల్లి మనసును తను పట్టుకున్నది. లాస్ట్ ఈమెకి ఇక్కడే కాదు, ఉద్యమాలలో తిరిగింది, పీడిఎస్లలో తిరిగింది, నరాలల్లా సలసల మరిగినాయి, నిద్రపోతే నిద్ర పట్టలే, ఎద్దు కూర తిన్నంత ముద్దుకున్నాయట పీడిఎస్లో ఈమె పాటలు విన్నప్పుడు. పీడిఎస్ పోరాటాలు చేసింది. ఈమెకు ఒక స్పష్టత ఉన్నది, అవన్నిటిని చూసి ఈమె ఒక కన్క్లూజన్కి వచ్చింది. నేను ఏం చేయాలనో ఆమెకు చాలా స్పష్టంగా తెలిసే ఈ రాతలు రాస్తున్నది. అంబేద్కరిజాన్ని వంట పట్టించుకున్న, బహుజన తత్వాన్ని వంట పట్టించుకున్న మూలవాసిని ఆమెకు ఇంట్లో కూడా కత్తికోతనే. ఆమె చదువెట్ల పొగ జూరుతుంది, అడ్డంకులు చెరలే, ముండ్ల మడుగులే, ఏం చేస్తూ
మెదడును మెదడు అటు ఇటు ఏమవుతుందట, అటు ఇటు తుక ఉడికినట్టు అవుతుందట ఆమె మెదడు. ఇప్పటికి కూడా నిరంతరం అక్కడ కూర్చున్నది, కానీ ఆమె మనసులో ఆమె మెదడు నిరంతరము తుక ఉడుకుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ సమానత్వం రావాలి, ఎప్పుడు స్త్రీలకు గౌరవం పెరగాలి, ఎప్పుడు ఈ సమాజం అంతా ఒక సద్భావనతో బతకాలని ఆమె అంటూ ఉంటుంది. ఆకలిని పెట్టుబడగబెట్టి చదువుకున్న శరలే శరలు. ఆమె ఆకలిని పెట్టుబడిగా పెట్టుకున్నది. పెట్టుబడిగా ఇలా అయ్యవలు పెట్టించి కార్పొరేట్ కాలేజీలలో యూనివర్సిటీలలో చదివించే తల్లి కాదామె. ఒక పూట తిని ఒక పూట ఉపాసం ఉండి మంచినీళ్ళు తాగి తన కడుపుకు టవ్వాలు కట్టుకొని తలనొస్తే తలకు దస్తి కట్టుకొని ఆకలిని పెట్టుబడిగా పెట్టి చదువుకొని ఈరోజు ఒక అట్టడుగు వర్గం నుంచి రవీంద్ర భారతిలో గునుగు పువ్వుల వనమై తీరొక్క రంగుల బతుకమ్మై తంగేడు పువ్వులు తాంబాలమంతా తీరొక్క రంగుల తీరించిన పువ్వు బతుకమ్మ పండుగ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ అన్ని పూల కంటే గునుగు పూల అందమై ఇక్కడ మనందరినీ ఒక దగ్గర గుమ్ముగూడించిన అక్కకు సాహిత్య వందనాలు తెలియజేస్తూ, అక్క నువ్వు నా ఆడబిడ్డవు, నా రక్త సంబంధాన్ని. జై భీములు,